ఓపెన్ ప్లాట్ కొనాలా లేక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే బెటరా అని ఇంటి కొనుగోలుదారుల్లో ఒకటే సందేహం. ఖాళీ స్థలంపై పెట్టుబడి పెట్టాలా, ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలా అనే అంశంలో చాలామంది సందేహపడుతూ ఉంటారు. పైసా పైసా కూడబెట్టి కొనే ముందు ఇలాంటి డౌట్లు రావటం సహజమే. మరి ఈ అంశంలో రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు ఏమంటున్నారు? మౌలిక వసతుల్ని ఉన్న ప్రాంతాల్లో ఇంటి స్థలాలకి పెట్టే పెట్టుబడిలో సగం ధరలోనే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనవచ్చు. హైదరాబాద్లోని మాదాపూర్, కొండాపూర్, కోకాపేట్, గజ్బౌలి వంటి ప్రాంతాల్లో స్థలం గజానికి కనీసం ₹1,00,000 నుంచి 2,00,000 దాకా ఉంటుంది. అంటే 200 గజాల స్థలం కొనాలంటే 2 నుంచి 4 కోట్ల రూపాయలు కావాలి. అదే ఇక్కడ అపార్ట్మెంట్లో 2 బెడ్రూమ్ ఫ్లాట్ 1,50,00,000లో వస్తుంది. అందుకే ఓపెన్ ప్లాట్ కంటే కూడా ఫ్లాట్ కొనుక్కోవటం బెటర్ అనొచ్చు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్ దొరకడం కొంచెం కష్టమేనని చెప్పొచ్చు. అయితే నగర శివారు ప్రాంతాల్లో డెవలపర్లు అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాలను నిర్మిస్తున్నారు. మల్లంపేట్, బీరంగూడ, ఇస్నాపూర్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఓపెన్ ప్లాటా, అపార్ట్మెంట్లో ఫ్లాటా? ప్లాట్ బెటర్ అంటున్న నిపుణులు. ఓపెన్ ప్లాట్కి అధిక పెట్టుబడి, ₹1,00,00,000 అపార్ట్మెంట్లో ఫ్లాట్. ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్ స్పేస్, ఇలా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకి చాలా మార్గాలున్నాయి. అయితే రియల్ రంగంలో దేంట్లో పెట్టుబడి పెడితే రాబడి ఎక్కువ అన్నది చాలామందికి కలిగే సందేహం. కేవలం రాబడి మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్లో మన పెట్టుబడికి భద్రత ఎక్కడ ఉంటుంది అన్నది కూడా చాలా ముఖ్యం. ఓపెన్ ప్లాట్ కొని కొన్నాళ్ల తర్వాత అమ్మితే మంచి లాభం వస్తుందా, లేదంటే ఇంటిపై ఇన్వెస్ట్ చేస్తే రాబడి ఉంటుందా అని చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే రియల్ రంగంలో ఓపెన్ ప్లాట్ కంటే కూడా ఇంటిపై పెట్టుబడి పెట్టడమే మంచిది అని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. ఓపెన్ ప్లాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, న్యాయపరమైన అంశాలతో పాటు స్థలం యొక్క భద్రతా విషయంలోనూ చిక్కులుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్లాట్ కొంటే బ్యాంకులు రుణాలివ్వడంతో పాటు అద్దె రూపంలో నెలవారీ ఆదాయం కూడా వస్తుంది. ఇక భద్రతతో పాటు పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉండడంతో అపార్ట్మెంట్ కొనుగోళ్లకే చాలామంది మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్లో స్థలాల కొరత ఎక్కువగా ఉండడంతో ఎక్కడ చూసినా ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఓపెన్ ప్లాట్పై రాబడి ఎక్కువే అయినా అధిక పెట్టుబడి, భద్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఫ్లాటే బెటర్ అని చెబుతున్నారు.